ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా కేసీసీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ధీమా. శ్రీ క్రోధినామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకాంక్ష. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. పార్టీ శ్రేణులకు పంచాంగం పుస్తకాలు, ఉగాది పచ్చడిని అందించిన అధ్యక్షులు కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది సంబరాలు. సుమారు 300 మంది పురోహితులు, వేద పండితులకు ఘన సత్కారాలు. ఈ నూతన తెలుగు సంవత్సరంలో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఉమ్మడి కొత్త ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరంలో సుభిక్షంగా ఉంటారని జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆదర్శ రైతు ఓదూరి నాగేశ్వరరావు నూతనంగా నిర్మించిన భవనంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గృహప్రవేశం చేశారు. అనంతరం క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ కు, మాజీ ఎమ్మెల్యే వర్మకు, కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు, భారతీయ జనతా పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పండితులను పవన్ కళ్యాణ్ సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు గిరీష్ వర్మ కలిసి పవన్ కళ్యాణ్ కు ఉగాది పచ్చడి తినిపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను పిఠాపురం నుండే రాష్ట్ర రాజకీయాలు చేస్తానని, తనకు ఇక్కడ నివాసమిచ్చిన ఓదూరి నాగేశ్వరరావు కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కొణిదెల నాగేంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్, హరిప్రసాద్, డాక్టర్ పిల్లా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నుంచి జనసేన కార్యాలయం, స్వగృహం, ఇక్కడి నుంచి తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా దొరకగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ రోజున ప్రత్యేకించి ఉగాది పండుగ కోసం వచ్చిన శ్రీ వర్మ గారికి, బీజేపీ అధ్యక్షులు రాజు గారికి, కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా పిఠాపురంలో నేను పోటీ చేయాలి అని చెప్పి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఆకాంక్షను వెలబుచ్చి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతులకి ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, శ్రీపాద శ్రీవల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు
సర్వ కులాలు సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం. ఈరోజు అందరికీ కూడా మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి, సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ముఖ్య అతిథిగాను, పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ సతీష్ కుమార్ విశిష్ట అతిథిగాను హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. పసుపులేటి వెంకటరమణ బృందం మంగళ నాదస్వర నాదం అనంతరం వేద పండితులు కప్పగంతుల చంద్రశేఖర శాస్త్రి అవధాని, బులుసు అయ్యప్ప శాస్త్రి అవధాని, కందాళం సూర్యనారాయణ శాస్త్రి అవధాని, కొండూరి ఆంజనేయ శాస్త్రి అవధాని వేద గానం చేసి అతిథులకు, ఆహతులకు ఆశీర్వచనం పలికారు. తదుపరి వక్కలంక శ్రీ రామకృష్ణమ్మ సిద్ధాంతి సాంప్రదాయ పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించి కొత్త సంవత్సరంలో ఉండబోయే ప్రగతి, రాశి ఫలాలపై వివరించారు. తెలుగు నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తొలి పండుగ ఉగాది అని, శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ హాయిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎస్పీఎస్ సతీష్ కుమార్ కాంక్షించారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం ఉగాది పండుగ అని పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. శ్రీ క్రోధినామ ఉగాది వేడుకల్లో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేద పంచాంగ పండితులు, అర్చక స్వాములు, కవులు, కళాకారులకు జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా సత్కరించి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కళారంగాలకు వారందిస్తున్న సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ జె వెంకట్రావు, జిల్లా దేవాదాయ అధికారి పి నారాయణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ డి నాగార్జున, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సి బాబురావు, పౌర సరఫరాల శాఖ డిఎం బాల సరస్వతి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జి రామ్ గోపాల్, డిప్యూటీ డీఈఓ ఆర్జే డానియల్ రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లావాసులందరూ కూడా వాళ్ళు ఎన్నుకున్నది జరిగేటట్టుగా వాళ్ళు చేసేటువంటి ఏ ఒక్క పనిలో కూడా వాళ్ళకి విజయం వచ్చే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు హక్కుని వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవం చేసి ఈ ఎలక్షన్ని ఒక మోడల్ ఎలక్షన్గా అది జిల్లావాసులందరూ సహకారంతో చేయాలని చెప్పి గవర్నమెంట్ రాష్ట్రంతో మీ అందరి సహకారంతో మంచిగా జరుగుతుందని చెప్పి జిల్లాకు అన్ని రకాల వ్యవసాయ రంగంలో మరి ఇండస్ట్రీస్ అన్ని రకాల కూడా జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా విశేష పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉగాది పంచాంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కురసాల కన్నబాబు చేతుల మీదుగా పార్టీ నాయకులకు పంచాంగం పుస్తకాలు, ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, సర్పంచులు బెజవాడ సత్యనారాయణ, నేమాం చిన్న, ముత్యాల సతీష్, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గగారిన్, విజయ సారథి, రమణయ్యపేట గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, అనసూరి ప్రభాకర్, కొత్తపల్లి గిరీష్, నేరేళ్లు, సర్పవరం వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్ల చందు, పుల్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో శాసనసభ్యులు కురసాల కన్నబాబును సత్కరించారు. వైసీపీ నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. చాలా సంతోషం. గత 5 ఏళ్ళలో చూసుకుంటే గతంలో ఎప్పుడంటే కొనని వర్షాలు పడ్డాయి, రైతాంగం బాగుంది. కరోనా వంటి కష్టకాలం 2 ఏళ్ళు వచ్చినా కూడా తక్కువ నిలబడగలిగారంటే ఆ దేవుడి దయతోనే నిలబడ్డాం. ఇంకా వచ్చే కాలంలో కూడా ప్రతి కుటుంబానికి మంచి జరగడానికి అవసరమైన అన్ని
వస్తారు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. స్థానికంగా శాసనసభ బావా సునీల్ గారు అదేవిధంగా 7 అసెంబ్లీ స్థానాలు పొందగలుగుతాం. దాంతోపాటు మా నాయకులందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్ర రామకృష్ణ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా డ్రైవర్ సత్యనారాయణ గారు, మన ఏపీ డైరెక్టర్ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీ చుల్లా చంద్రు గారు, బుజ్జి గారు, సర్పంచ్ గారు, కన్నా సీతారామన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, శంకర్, శ్రీను, ప్రభాకర్ గారు, పెద్దలందరూ కూడా పుట్టుపల్లి కార్పొరేషన్ ప్రభాకర్ గారు, బద్దిరెడ్డి పాపారావు గారు, తర్వాత ఇతర చాలామంది నాయకులందరూ పాల్గొన్నారు. సొసైటీ అధ్యక్షులు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, జెడ్పీటీసీ నాయకులందరూ పాల్గొన్నారు. అందరికీ కూడా ఈ ఉగాది అది బాగుంది. కొత్త మంచి కార్యక్రమాలు చేయడానికి వేదిక కావాలని, ఇంకా భవిష్యత్తు అందరికీ బాగుండే విధంగా ఉండాలని తెలుగు వారందరికీ ఇది చాలా గొప్ప శుభదినం. ఈ రోజున మంచిగా అందరూ స్టార్ట్ చేసి కాకినాడ రూరల్ ప్రజలకు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం కాకినాడ రూరల్ గంగరాజు నగర్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వేడుకలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ, క్రోధినామ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, క్రోధి అంటే కోపంతో ఉన్నవారని అర్థమని, రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమొందించడానికి ప్రజలంతా సంసిద్ధంగా కోపంతో ఉన్నారని, ఈ ఆగ్రహం ధర్మాగ్రహంగా కూటమి గెలుపుకు నాంది పలకాలన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గాలులు వీస్తున్నాయని, ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని తెలిపారు. ఈ ఉగాది ప్రజలందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని వారు ఆకాంక్షించారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో మరియు రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల కృషితో నా గెలుపు చిరస్థాయిగా నిలిచిపోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి పురోహితులపై దాడులు చేస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దానిని ఖండిస్తూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న సుమారు 300 మంది పురోహితులను, వేద పండితులను ఘనంగా సత్కరించుకోవడం జరిగిందన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మన యొక్క పాలకుడి యొక్క మనసు మారాలని, దిగిపోయే ముందు కనీసం 2 నెలలన్నా అతను సరైన పరిపాలన అందించాలని, మౌలిక సదుపాయాలు ఇవ్వాలని. ప్రజలు మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారని, రాష్ట్రం ఒక యుద్ధము తర్వాత శిథిలావస్థ స్థితిలో ఉండే దేశంలాగా ఇవాళ ఈ రాష్ట్రం అలా తయారై ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అన్నా సరే దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు త్వరలో 2 నెలల్లో మరి గద్దెక్కి తర్వాత ఖచ్చితంగా దాన్ని చిగురింపు చేయాలని చెప్పి ఈ సంవత్సరం అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో సత్యాన్ని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఓటు హక్కు ఉపయోగించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీ యొక్క ఓటు భావితరం యొక్క భవిష్యత్తు అన్న సంగతి మర్చిపోదని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం. ఎందుకైతే చాలామంది ఓటుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వారందరికీ దయచేసి ప్రార్థించి చెప్తా ఉన్నాం, మీరు ఏ పార్టీ కన్నా ఓటు వేసుకోండి, కానీ ఓటు మటుకు ఖచ్చితంగా ఓటు వేయడానికి మటుకు వచ్చి ఓటు వేయండి అని చెప్పి అందరినీ కోరుతూ, భక్తి శ్రద్ధలతో, సేవాభావంతో రంజాన్ మాసం ముస్లింలందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ఆకాంక్షించారు. కాకినాడ మెయిన్ రోడ్లోని జామియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు హాజరు కాగా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు రెహమాన్ ఖాన్, నగర్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాలిద్ బిన్ వలీ, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి బన్నీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, జేసీఎస్ కన్వీనర్ సుంకర
విద్యాసాగర్, నాయకులు అజ్జు, అస్గర్, మొయిన్, హసన్ షరీఫ్, అలీషా, ఇక్బాల్ అలీ, వివిధ మసీదుల అధ్యక్షులు ఖ్వాజా మొహిద్దీన్, అత్హర్ దురానీ, కుతుబుద్దీన్, షరీఫ్, జిలానీ, ముస్లిం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నేనున్నాను, డాక్టర్ శ్రీదేవి గారు, మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి దువాలు నా దగ్గరికి చేయమని, ఈ దువా ద్వారా మీ అందరూ కూడా మంచి స్థాయి వెళ్తామని మా స్ఫూర్తి కోరుకుంటూ ఈ దువాలను కోరుతాను. అందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి అలా దైవం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశిస్తూ తప్పకుండా మీ యువత మమ్మల్ని కలుసుకుని చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు మీ అందరూ ఆశీస్సులు కావాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ అల్లా దయతో కాకినాడ నగర ప్రజలందరికీ మంచి జరగాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. కాకినాడ సినిమా రోడ్లో గల మస్జిద్ ఏ అక్సాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనేందుకు రాగా మస్జిద్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అక్బర్ హుస్సేన్, సాదిక్ దురానీ, రాజుభాయ్, మంజూర్, మైనారిటీ సెల్ నాయకులు ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, మూర్తజా, ఎస్కే బాబులు, అలీషా, గబ్బర్ సింగ్, మసూద్, అష్రిఫ్ అలీ, ఎండి ఖాన్, ఎండి అన్సర్, ఎంఏ గబ్బర్ సింగ్, ఎంఏ సయ్యద్, మొహిద్దీన్, కస్మూర్, అన్వర్, సిరాజుద్దీన్, ఎండి గౌస్, కరీముల్లా, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కొండయ్యపాలెంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్యను పురస్కరించుకుని జాతర మహోత్సవం వైభవంగా జరిపించారు. ఆలయానికి కాకినాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. జాతరను ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. జాతరలో సన్నాయి మేళం, రాక్షసుల డాన్సులు, భద్రకాళి నృత్యాలు, గరగ నృత్యాలతో జరిగిన ఊరేగింపు కొండయ్యపాలెం వీధుల్లో గుండా తిరిగి ఆలయానికి చేరుకుంది. ఉగాది సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు, నైవేద్యాలు సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వాకాడ సత్యబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా స్థానిక పెద్దలు అంతా కలిసి ఉత్సవాన్ని వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొలగాని దుర్గాప్రసాద్, కర్రి అనంతలక్ష్మి, శిరీష, తుమ్మ కుమారి, కోకా వెంకటగిరి, శ్రీ లక్ష్మి, అంకంరెడ్డి రామనాయుడు, ఇనుకొండ నానాజీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినమున అన్నం పెట్టే రైతులు అందరూ బాగుండాలని పూజా కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు నాగలి పెట్టి దున్నారు. అనంతరం చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, చిట్టిబాబు, జంక్షన్ బాబ్జీ, కొమర్తి కోటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. దుర్మార్గమైన పాలన 5 సంవత్సరాలు చూశారు ప్రజలు. చాలా కష్టాల్లో ఉండి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనుక ఈ రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టి చీకటి రాష్ట్రాన్ని వెలుగులో తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దీనిలో భాగం కూడా ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు భాగస్వాములు అవ్వాలని నేను కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఈ అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కూడా నష్టపోయింది ఈరోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ పాలన వచ్చిన తర్వాత దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ రోజు పోతే పాలన స్వచ్ఛమైన పాలన, రాముడు పాలన కోసం చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి, సిరి సంపదలతోటి ఉండాలని
భగవంతుడిని కోరుకుంటా ఉన్నాం. ప్రకృతి ప్రేమికులు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మామిడిపల్లి ఆదినారాయణమూర్తి తన ఇంటిని హరితవనంగా తీర్చిదిద్దారు. కాకినాడ రమణీయపేట ఫ్రెండ్స్ కాలనీలో స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రకృతి ప్రేమికులు మామిడిపల్లి ఆదినారాయణమూర్తి నివాసం ఉంటున్నారు. ఇంటి ప్రాంగణంలోనూ డాబా పైన మొక్కలు పెంచుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాటి సంరక్షణ బాధ్యతలు తానే స్వయంగా చూస్తూ వస్తున్నారు. ప్రకృతి సోయగం ఆయన ఇంటిలో కానవస్తోంది. అలాగే లయన్స్ క్లబ్ కాకినాడ ఫ్రెండ్స్ అధ్యక్షులుగా మామిడిపల్లి ఆదినారాయణమూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్లబ్ సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల పార్కులో కూడా క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. మొక్కలను పెంచడం వల్ల వాటి మధ్యలో కాలాన్ని గడపడం వలన ఆనందంగా జీవిస్తున్నట్లు ప్రకృతి ప్రేమికులు స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మామిడిపల్లి ఆదినారాయణమూర్తి చెప్పారు. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో తాను జీవించడానికి గార్డెనింగ్ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మొక్కల పెంపకానికి సంబంధించి అభిరుచి, ఆసక్తి ఉన్న కొంతమంది స్నేహితుల సహకారంతో తాను ముందుకు పయనిస్తున్నట్లు మూర్తి వెల్లడించారు. తన ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత ఉదయం, సాయంత్రం గార్డెనింగ్ పనుల్లో నిమగ్నం అవటం వలన ప్రశాంతంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాను అని ఆయన అన్నారు. హార్టికల్చర్ చిన్నప్పటి నుంచి ఉన్నది. నేను రిటైర్ అయ్యాక దీనికి ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నాను. నా దినచర్య మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 2 గంటలు ఈ గార్డెన్లోనే నేను చూసుకుంటాను. నాకున్న ఇంట్లోనే డాబా మీద కింద కొంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నానండి. అలాగే సాయంత్రం కూడా కొంచెంసేపు గార్డెనింగ్ చేస్తాను. నాకు ఆహ్లాదంగానూ ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంది. నాకు షుగర్ ఉంది, బట్ నేను రిటైర్ అయిపోయాక షుగర్ చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. నేను పెద్ద ఏమీ జాగ్రత్తలు తీసుకోకపోయినా కారణం నేను గార్డెనింగ్ అనుకుంటున్నాను. నా మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ వలన కూడా నాకు కలిసి వస్తుంది. నాకు ఈ పువ్వులను చూస్తున్నంతసేపు ఏమీ గుర్తు రాకుండా అలాగా అరగంట గంట ఇక్కడే గడపాలనిపిస్తూ ఉంటుంది. పొద్దున్న సాయంత్రం ఇదే పనిలో ఉంటాను నేను. అలాగే నాకు ఈ మొక్కలు పెంచే ఫ్రెండ్స్ నాకు ఊళ్ళో కూడా చాలామంది ఉన్నారు. ఎక్స్క్లూజివ్ మేము ఓన్లీ గార్డెనింగ్ మీదే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మేము అందరం కలిసి ఏమైనా కొత్త మొక్కల గురించి వాటి గురించి విశేషాలు అవి మాట్లాడుకుంటాం. జబ్బులు వచ్చినా ఏం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటాం. అందరూ ఎలా పెంచాలి ఏంటనే దాని గురించి, ఇంకా కొత్త ఏమైనా పెంచచ్చా అనే దాని గురించి మాట్లాడుకుంటాం. నాకు ఈ మొక్కలను పెంచడంలో నా ఆనందం వర్ణించదగ్గట్టు ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా శేష జీవితాన్ని ఈ మొక్కలతోనే హాయిగా గడపాలని ఉన్నది. సర్పవరం గ్రామ ప్రజలకు వైసీపీ నాయకులు పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పవరం గ్రామంలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు ఆధ్వర్యంలో ఉగాది కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణులచే పంచాంగ శ్రవణం నిర్వహించి అనంతరం పుస్తకాలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు, పంచాయతీ ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, పుల్లా ధర్మరాజు, పుల్లా సోములు, పుల్లా చక్రం, వాసంశెట్టి గోవిందు, ఘంటసాల సతీష్, సవరం చిట్టిబాబు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి గత సంవత్సరం కూడా చాలా విస్తృతంగా సేవా కార్యక్రమాలన్నీ కూడా సర్పవరం గ్రామ ప్రజలకు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ తెలుగు సంవత్సరాలను కూడా మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సర్పవరం గ్రామం ప్రజలకి మరింత సేవ చేసే విధంగా, ప్రజల మన్నలు పొందే విధంగా ఈ పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా తెలుగు పండుగ అయినటువంటి మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ ఇక్కడ పర్వదినాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా తెలుగు తరాన్ని ఉట్టుపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం మన సంస్కృతిని పెంపొందించుకోవడంలో మన భావితర యువకులకు, భావితర విద్యార్థులకు అందరికీ కూడా మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు తెలియజేయడానికి, మన తెలుగు సంవత్సరాదిని ఘనంగా నిర్వహించడానికి మా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముందుగా వేదపఠనం, అలాగే వేదాశీర్వచనం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పంచాంగ శ్రవణంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా తెలియజేస్తూ వారి యొక్క జీవితాలని సుఖ సంతోషాలతో, వారి యొక్క వృత్తిరీత్యా నేపథ్యంలో ఉన్నటువంటి వ్యవసాయం, ఉద్యోగం, అలాగే రాజకీయ రంగం, అలాగే యువతరం అందరూ కూడా వారి ఉన్నతమైన
శిఖరాలకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా కృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు పిఆర్జీ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సంఘం గౌరవ అధ్యక్షులు వనపర్తి బద్రి, అధ్యక్షులు చిట్నీడి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ పిఆర్జీ బాయ్స్ హై స్కూల్ బయట పిఆర్జీ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అధ్యక్షులు చిట్నీడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వనపర్తి బద్రి ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్రి, శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోడా ప్రసాద్, డేగల శ్రీనివాస్, చంద్రశేఖర్, యాళ్ల పెద్ద, జిత్తుగా శ్రీనివాస్, ప్రతాప్రాజ్, కృష్ణమోహన్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అందరినీ ఒక చోట తీసుకొచ్చినందుకు మా బోడా ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన గౌరవ అధ్యక్షుడిగా బద్రి గారు, ఆయన కూడా దీని ముందుండి నడిపించి అందరినీ ఏకాగ్రత చేసి మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనందరి పరిచయాలు కూడా ఇంకా పెరిగి మనలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే మనందరం కూడా కలిసికట్టుగా వారందరినీ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి గుర్తు చేసిన బద్రి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమందరం కూడా చిన్నప్పుడు ఏదైతే గడిపామో అది గుర్తు చేసుకుంటూ ఈరోజు కూడా మరి కలిసిమెలిసి ఉండడం అనేది మరి ఈరోజు గతంలోకి ఇప్పటికి తేడా చూసుకుంటే కలయిక అనేది దూరం అవుతున్న రోజుల్లో కూడా మేమందరం కలిసికట్టుగా మరి ఇక్కడ ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది మరి ఈ కార్యక్రమం నెలల పాటు చేస్తాం. దీనికి 1985-86 పూర్వ విద్యార్థులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అప్పుడు 10th క్లాస్ చదివిన విద్యార్థులు సుమారుగా 600 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అందరం ఒకరికొకరు సహకరించుకొని, అంటే మాలో కూడా చాలామంది చిన్న స్థాయి నుండి పై స్థాయి వరకు జీవితాలు గడుపుతూ ఉన్నాం. అందరం ఒకరి యొక్క సంక్షేమాన్ని బాగోవాలని తెలియజేసుకుంటూ ఒక కుటుంబంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. మా ఈ సంస్థకి స్నేహం ఉన్నంత వరకు సాగాలని కోరుకుంటూ అందరికీ మరోసారి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమితోనే సంక్షేమ పాలన సాధ్యమని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 47వ డివిజన్ అశోక్ నగర్ ప్రాంతంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింట ప్రచారంలో భాగంగా రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అదేవిధంగా డివిజన్లోని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. తొలుత స్థానిక నేతలు బ్రహ్మరథం పట్టి పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పాలన లక్ష్యంగా జనసేన, టీడీపీ, బీజేపీల కూటమి అధికారంలోనికి రానుందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే కూటమితోనే సాధ్యమన్నారు. పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఈ ప్రచారంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కొల్లాబత్తుల అప్పారావు, స్థానిక జనసేన నాయకులు చిక్కల ప్రసాద్, ఇంటి రాజేష్, మధు, వాసు, వీర మహిళ మాలతి, బీజేపీ నాయకులు గూడూరి పద్మ, ముమ్మిడి కళ్ళ, ఉమ్మడి పార్టీల అసెంబ్లీ పరిధిలో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లేదా మీరు పల్లెటూరులో కానీ ఎక్కడ కాకినాడ సరౌండింగ్స్ ఎక్కడ కూడా ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్తే మమ్మల్ని అడిగేది ఏదో పెద్ద పెద్ద కోరికలు ఎవరో కోరట్లేదు. వాళ్ళ ఇంట్లో పులికాలు తీయమని, వాళ్ళ ఇంటి ముందు ఉన్న కాలువ క్లీన్ చేయమని, కొంచెం బ్లీచింగ్ కొట్టమని చెప్పి, కొంత దోమల మంది కొట్టమని, వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది, వాటర్ కొంచెం ఇప్పించండి, వాటర్ దొరకట్లేదు చెప్తా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తే రైతులు అడిగితే అసలు ఈ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఈ సన్నాసులకి కనీసం మురుగు కాలం అంటే ఏంటో తెలుసా? చేలో నీరు కింద దిగకపోతే ఏం జరుగుతుందో వీళ్ళకన్నా తెలుసా? అసలు 4 చినుకులు పడితే కూడా నీరు కిందకి దిగదని పరిస్థితుల్లో ఇవాళ మురుగు కాలువలు అన్నీ మూస్తున్నాయి. పంట కాలువలు లేవు. ఏది పంట కాలువ ఏది మురుగు కాలువ తెలియదు. నువ్వు రైలు చెరువు రైతుల్ని అలాగే బ్యాడీ రైతుల్ని కూర్చోబెట్టి నీ కాలువ ఇలా వాడుకో, ఆ కాలువ ఇలా వాడుకొని ఏ రోజన్నా ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకులన్నా మీరు ఎవరన్నా ఎమ్మెల్యేలు గట్రా వెళ్ళి కూర్చోబెట్టి సరిచేశారా? సరిచేసి అక్కడ విధానాన్ని ఒక సిస్టంలో పెట్టారా? ఎప్పుడు పెట్టలేదు.
ఎవరైనా సరే అధికారం వస్తే వాళ్ళు చేయవలసింది డెవలప్మెంటు, అలాగే మౌలిక సదుపాయాలు, అలాగే సంక్షేమ పథకాలు. కానీ వేళ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది ఒక్క మౌలిక సదుపాయాలు చేయలేదు, డెవలప్మెంట్ చేయలేదు, సంక్షేమ పథకాలు చేస్తుంది. సంక్షేమ పథకాలు చేస్తే ఉపయోగం ప్రజలకి. అందువలన 2 కళ్ళడి సంక్షేమ పథకం, అలాగే ఈ అభివృద్ధి అనేది లేకపోతే మనకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. ఇవాళ రోడ్డు మీద రావడానికి భయం వస్తుంది, ఎందుకంటే దోమలు విపరీతంగా ఉన్నాయి. దానికి కనీసం దోమలు కొట్టించే నాదుడు కూడా లేడు. ఈ అధికారులు ఎక్కడైనా పనిచేస్తున్నారంటే వాళ్ళు అధికారులు పనిచేస్తున్నారు, ఎవరు చెప్పారు? అధికార పార్టీ వారికి సంబంధించిన వాళ్ళకి పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు చేయటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కోరుకునేది అంటే ప్రజాప్రభుత్వం కోరుకున్నారు. ప్రజాప్రభుత్వం అంటే రేపు రాబోయే దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మేడం గారు అందరూ కలిపి భారతదేశంలాగే ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక డెవలప్మెంట్ తీసుకొస్తారు, సంక్షేమ పథకాలు వస్తాయి. రేపు యువత అంతా కూడా కోరుకుంటుంది. కౌన్సిలర్ని చేసినటువంటి ఘనత నానాజీ గారికి ఉంది. అనేక మందిని చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా. మేము అప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ వార్డు 47వ డివిజన్. ఈ వార్డు ఎప్పుడు కూడా సింగిల్ అంకి మీద 4 ఓట్లు 5 ఓట్ల మీద తెలుగుదేశం మీద ఓడిపోతూ ఉంటుంది. మేము 83 నుంచి కూడా. అలాంటిది మొన్న కూడా కార్పొరేషన్లో కూడా బీజేపీ నేను పోటీ చేస్తే 50 ఓట్ల మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అదే వైఎస్ఆర్ పార్టీకి బీజేపీ మేము ఇక్కడ ఎస్సీ స్లమ్ వార్డు కనుక 500 ఓట్ల మెజార్టీతో ఈ వార్డులో నానాజీ గారికి ఇవ్వబోతుంది. 47వ డివిజన్ ప్రత్యేకంగా ఇలాగ 1 సైడ్ 40 సింగిల్ అంకెలతో 1000 అంకెలు. ఎందుకంటే ఆయనకి రాజకీయం చేయడం కొత్త కాదు, అనేక మందిని తీర్చిదిద్దారు. అదే ఇప్పుడు వక్తంతోనే ఈయన వార్డులో కూడా అన్నారు, అన్ని వార్డులలో వచ్చారు కదా అంటే ఎలక్షన్ చేసిన అనుభవం. అసలు మీ వార్డులో ఎంతమంది ఉన్నారు ముందుకు రండి అన్నారు, అది అనుభవం. అలాగే ఏ వార్డులో ఎంతమంది ఉన్నారో, ఎవరు పని చేస్తే ఎవరు పని చేయలేదు కూడా పసిగట్టగలటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి నానాజీ గారు. ఈసారి తప్పనిసరి నానాజీ గారు ఎమ్మెల్యే అవుతారు. కాకినాడ రూరల్ని ఏదైతే పిల్లి సత్యబాబు గారు అభివృద్ధి చేసి బీచ్ కానీ ఇదంతా పర్యాటక కేంద్రం, ఈ పాటికి బొంబాయి, విశాఖపట్నం, తర్వాత కాకినాడ అని అటువంటి పట్టణం కాకినాడ చేయడానికి కూడా నానాజీ గారు సిద్ధంగా ఉన్నారు. కానీ అంత పెద్ద చెప్పట్లేదు, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి. ముందు మౌలిక సదుపాయాలు అన్నారు, తప్పనిసరి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ చోట్లకి మేము మాకు ఎమ్మెల్యేగా రావడం చాలా చాలా గొప్ప ఘనకారంగా మేము భావిస్తున్నాము. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పిఠాపురం పోటీ చేయడం ఒక పెద్ద ఒక మిరలల్గా మేము అనుకుంటున్నాము. ఆయన రావడం కూడా ఇటు కాకినాడ అటు పిఠాపురం కూడా రెండు మంచి ప్రాంతాలుగా పేరు పొందొచ్చు. అలాగే మోడీ గారు పెట్టిన పథకాలు కూడా ఇప్పుడు వచ్చే పథకాల వల్ల పోతాయేమో, ఈ పార్టీ రాకపోతే అనే ప్రజల్లో ఆందోళన ఏమీ అందక్కర్లేదు. ఇంతకంటే ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడతారు. ప్రతి ఆడవాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక విలువని, ఒక మంచి గుర్తింపుని కూడా ఇస్తారు. అది ప్రతిసారి కూడా మనకి చెప్తున్నారు కూడా. మనం ఇప్పుడు ఈ పార్టీని మనం ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చి మనం ఇంకా బాగా కృషి చేయాలని మనందరం కూడా పంతం నానాజీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుని మనం చేయాల్సిన పరిస్థితులన్నీ కూడా చక్కగా చేసుకుని గాజు గ్లాసుకే ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 వెయ్యాలని కోరి ప్రార్థిస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. గురువుల ద్వారా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అరిషడ్ వర్గాలను జయించి శాంతియుత సుఖమయమైన జీవనాన్ని చేయగలమని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పేర్కొన్నారు. పిఠాపురంలోని పీఠం నూతన ఆశ్రమంలో ఉగాది వేడుకలు చేసి ఆధ్యాత్మిక సభను జరిపారు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాదాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో క్రోధినామ ఉగాది సందర్భంగా ఆధ్యాత్మిక సభ నిర్వహించారు.
నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పలువురు సాహితీవేత్తలు, ప్రముఖులు సభలో ఉపన్యసించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా వారిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక సభలో ప్రసంగిస్తూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు అల్లవరపు నగేష్, భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పునరుద్ధరించవలసినటువంటి పరిస్థితి ఎంతో ఉంది. మనం చూస్తున్నాం ఈనాటి సమాజంలో యుద్ధాల రూపంలో, ఆహార కొరత రూపంలో, నీటి కొరత రూపంలో, పంచభూతాలు సమతుల్యత కోల్పోయి అనేక చోట్ల అనేక రకాలుగా భూకంపాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సమస్యలు. ఆ సమస్యల నుండి మనం పరిష్కరించబడాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఒక సవ్యమైనటువంటి ఆధ్యాత్మిక దిశగా మనం ప్రయాణం సాగించాలి. అంటే మనందరిలో ఆధ్యాత్మికత అవసరం. అటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవన తత్వాన్ని ఎత్తవచ్చి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఈ సంవత్సరం మనం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు 3 మొక్కలు చొప్పున నాటి ఈ భూతాపాన్ని తగ్గించగలిగినట్లయితే చాలా సమస్యలు ప్రకృతి పరంగా పరిష్కరింపబడతాయి. పంచభూతాలు సమతుల్యత పొందేటువంటి అవకాశం కలుగుతుంది. తద్వారా అనేక సమస్యలకి పరిష్కార మార్గము మొక్కలు నాటడం. అందుచేత వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి ఒక ప్రత్యేక నానుడిని మన ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా అమలు పరచగలిగినట్లయితే ఎన్నో సమస్యలను దాటేటువంటి అవకాశం కలుగుతుంది. క్రోధాన్ని కూడా మొక్కలు నాటి క్రోధాన్ని కూడా నివారించుకోవడానికి ఒక చక్కని అవకాశం ఈ క్రోధినామ సంవత్సరం. కనుక ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో మనుగడ సాధించాలని కోరుకుంటూ ఆ భగవత్కృప మనందరూ పొందాలని తలుస్తూ ఆ భగవంతుని యొక్క తాత్విక జ్ఞానాన్ని పొంది గ్రహించాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం జరిగింది. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటామని అన్నారు. ఆధ్యాత్మికవేత్త గల్లా సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, గల్లా సుబ్బారావు, వాస్తు శిల్పులు అడబాల సత్యబాబు, ఆకేటి సత్యనారాయణలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ నగేష్, రాజా, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, అడబాల సత్యనారాయణ, రేలంగి బాపిరాజు, రమణమూర్తి, రాఘవరావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అది అసంపూర్ణంగా మిగిల్చేటటువంటి ఒక కావ్యం అయితే దాన్ని ఇంకా వాక్యాలతో పూర్తి చేయడానికి ఆశావాహంగా మనం ఆహ్వానిస్తాం. ఈ కొత్త కాలాన్ని సరికొత్తగా క్రోధి అని దాంతో ఆ క్రోధి అన్నది చూసి భయపడక్కలే. ఎందుకంటే ఇందాకనే చెప్పారు, మన మనిషి లోపల ఉంటాడు, బయట ఉంటాడు. బయట ఉన్న మనిషి కంటే లోపల ఉండే మనిషిని తెలుసుకోకపోతే మనకు వచ్చే అనర్థాలు ఎక్కువ. 6 శత్రువులు ఉన్నారు. ఇది 6 ఋతువుల పండుగ. ఎందుకంటే 6 రుచుల షడ్రుచుల యొక్క ప్రసాదాన్ని కాలప్రసాదంగా ఉగాది పచ్చడిగా చేస్తాము. అంటే చేదు ఉంది ఎందుకు పెడతామంటే వేపది ఇది ఆరోగ్యరీత్యనే కాదు, తినగ వేపు తీయన అన్నట్టుగా ఆ తినగా వేపు తీయనవుతుంది. అంటే సాధన ఉండాలి. ఒక ఓర్పుతో నేర్పుతో ఉంటే ఖచ్చితంగా కాలం తీర్పు మనకి సహేతుకంగా ఉంటుంది అన్నటువంటిది ఆశావాహంగా చెప్పేటువంటి కాలమైన పండుగ ఇది. కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోర్చనల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పంతం నానాజీ మాట్లాడుతూ ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని, రాష్ట్రంలో కూటమి విజయంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక పూర్వం ఎప్పుడో మహమ్మదీలు కొంతమంది ఉండేవారు. వారు గుళ్ళు గోపురాలు పడగొట్టేసి ఆచార్యులందరినీ దోషం చేసి వారందరినీ భయభ్రాంతులు చేసి గుళ్ళలోంచి పరుగులు పెట్టించేవారు.
అటువంటి సంఘటనలు ఇప్పుడు కాకినాడలో జరుగుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య శివాలయంలో పెద్ద శివాలయంలో ఆచార్యులు గారిని కొట్టడం, దేవుడి ముందే అర్చకుడిని కొట్టడం, వాళ్ళందరూ భయపెత్తులు వాళ్ళు మేము వెళ్దాం అనుకుంటే వాళ్ళు మేము రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే భయంతో ఇంకేమన్నా చేస్తారేమో అని భయంతో రాలేదు. తర్వాత వాళ్ళందరూ చాలామంది వచ్చినా చాలా చెప్పారు. దాని మీద మేము ఉన్నాం మీకు అనే ఒక ధైర్యం వాళ్ళకి కలగజేయడానికి, అట్లాగే వాళ్ళని గౌరవించుకోవడానికి. ఎందుకంటే మన మొర అంతా ఆలకించి వాళ్ళు దేవుడికి చెప్తారని మన నమ్మకం. ఎప్పుడు ఆచార్యుల వారి దగ్గరికి వెళ్తే అది వాళ్ళు మొర ఎవరు ఆలకిస్తారు, వాళ్ళ మొరకు మనం ధైర్యం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోయే మా నానాజీ అన్న మరి ఈ కార్యక్రమానికి వచ్చి అందరినీ కూడా మరి కలిసి అందరికీ కూడా మనోధైర్యాన్ని నింపి రానున్న 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవుతున్నాను, మీ అందరి కష్టాలు కూడా ఈ ఉగాదితో మంచి రోజులు వచ్చాయి మీ అందరికీ తెలియజేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ ఉగాదిలో మరి అందరికీ కూడా ఒక కొత్తదనం వస్తుంది. ఎందుకంటే పాలన మారుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు. అదేవిధంగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానాజీ గారు ఊహించడానికి కూడా లేనంత మెజార్టీ, వన్ సైడ్ వార్ నడుస్తుందని చెప్పి పంతం నానాజీ గారు అత్యంత మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి ఈ ఉగాది శుభాకాంక్షల ద్వారా ఆయనకి తెలియజేస్తూ మళ్ళీ మేము విజయ బేరీతో మీ అందరి ముందు వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాను. ఈ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆ భగవంతుని. ఉగాది పండుగ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. భక్తులంతా ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం చేసి ప్రసాదంగా అందించిన ఉగాది పచ్చడిని స్వీకరించారు. ఉగాది సందర్భంగా పిఠాపురం పట్టణంలోని జై గణేష్ ఆలయంలోని సూరవరపు వీధిలో గల ఆలయంలోనూ ఉగాది అలంకరణ చేసి స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా అందించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ గౌరవాధ్యక్షులు సురవరపు దివాణం మీడియాతో మాట్లాడారు. మైలవరపు రామకృష్ణాచార్యులు, అవినాశాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. పిఠాపురం అగ్రహారంలో సూరార్పతి వీధిలో ఎలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రజలందరూ గొప్ప ఆశీస్సులు పొందవలసిందిగా, అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా దేవుణ్ణి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ ఆరోగ్యాలు ఉండాలని, ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామి వారి కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ SPCAలో గల మూగ జీవాలను ఆదుకునేందుకు మానవతావాదులు అంతా దాతృత్వంతో ముందుకు వచ్చి ఆవులకు ఆహారం అందించాలని వియ్యపు గోపాలకృష్ణ యాదవ్ కోరారు. కబేలాలకు అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను పట్టుకొని కాకినాడ రమణయ్యపేట SPCAలో గల గోశాలలో పెట్టి సంరక్షిస్తున్నారు. సుమారు 300 ఆవులు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి ఆకలి తీర్చేందుకు వియ్యపు గోపాలకృష్ణ యాదవ్ మిత్ర బృందం అంతా కలిసి ఈరోజు ఉగాది సందర్భంగా ఆవులకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవ్వడం జరిగింది. ఆవులకు మా చేతుల మీదుగా వాటిని తినిపించడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ సభ్యులు గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వియ్యపు గంగరాజు, రామకృష్ణ, శీలం కళ్యాణ చక్రవర్తి, రవివర్మ, గౌతు రవి, అమృత్, వియ్యపు సతీష్ తదితరులు పాల్గొన్నారు. కబేలాలకు తరలించబోయే ఆవుల్ని మానవతామూర్తుల యొక్క సమాచారం మేరకు వాటిని పట్టుకుని పోలీసు వారు పట్టుకుని ఈ గోశాలకు తరలిస్తూ ఉంటారు. ఓకే, ఈ గోశాలలో మనం సుమారు 350 పైగా ఆవులు ఉన్నాయండి. వీటికి పాపం ఎటువంటి దాతలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ఇవాళ నేను మా కుటుంబ సభ్యులు మరియు మిత్ర బృందంతో కలిసి ఈరోజు ఇక్కడ సుమారు 750 కట్టలు ఆకుకూరలను, కూరగాయలను, పళ్ళు, ఫలాలను ఈ గోవులకి ఇవాళ మనం అందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా మానవతామూర్తులు ముందుకొచ్చి ఈ ఆవుల్ని తమ సొంత మనుషుల్లాగా భావించి వాటికి ఎంతో కొంత సాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు. రవివర్మ, నేను అమలాపురం నుంచి వచ్చానండి. సో ఈరోజు ఈ గోశాలలో గతంలో గోపాలకృష్ణ గారు చేసిన కార్యక్రమాన్ని ఫేస్బుక్ ద్వారా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా బాధ కలిగిందండి. సో నగరంలో చాలా ఆవులు కానీ ఇవన్నీ కానీ ఈ మేత లేక, తిండి లేక ఈ ఆహారంతో కొట్లాడుతుంటే సో మన వంతుకి ఎంతో కొంత సాయం చేద్దామని చెప్పి నాకు చాలా బాధ కలిగి నా వంతుకి ఈరోజు కొంత సహకారం చేయడానికి వచ్చానండి. సో అలాగే మరికొంతమంది మిత్రులు కూడా సో ఇక్కడ చాలా ఇంచుమించుగా 350 ఆవులు ఉన్నాయి. సో వీటికి పోషణ చాలా అవసరం ఉంది. సో మరికొంతమంది ఎవరైనా ముందుకు వచ్చి దీన్ని తమ వంతుగా
సహకారం చేస్తారని కోరుకుంటున్నాను. పేదల వైద్యుడు సామాజికవేత్త డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయమని రామచంద్రపురం సుఖీభవ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న అన్నారు. రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ మంగళవారం మెగా వైద్య శిబిరం ద్వారా ప్రతి నెల సుమారు 5 నుండి 600 దాకా రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, ఇటువంటి సామాజిక మరియు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అభినందనీయులని, వారిని ట్రస్ట్ తరపున క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో నేదూరి శేషగిరి, ధూళిపూడి ప్రభాకర్రావు, నేదునూరి శ్రీనివాసరావు, ఎండ్రా బుల్లబ్బు, చంద్రరావు, జైపాల్, కృష్ణ, నాగమణి, శ్యామల, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు 10 రూపాయల గుర్తులు భోజనం, అలాగే ప్రతి నెల 4వ మంగళవారం ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంపుకు ప్రతి నెల మరి కాకినాడ అశ్విని హాస్పిటల్ అధినేత శ్రీ చప్పిడి వెంకటేశ్వరరావు గారు వచ్చి ఆ యొక్క రోగులందరికీ కూడా మంచి వైద్యం అందిస్తున్నారు. అలాగే మరి మేమందరికి కూడా వచ్చినటువంటి వారికి షుగరు, బీపీ ఉన్న వారందరికి కూడా ఫ్రీ మెడిసిన్ అందిస్తున్నాం. చాలామంది రోగులు బాగుపడ్డారు. అలాగే మరి దీనికి సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చప్పిడి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా మరి ఈ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్కి సహకరించేటువంటి దాతలు ఉన్నట్టయితే మరి రామచంద్రపురం పాత బస్టాండ్లో సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయని మాజీ సైనికోద్యోగి శ్రీ నగేష్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఏసీ కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ 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 విశ్వస్ఫూర్తిని స్మరించుకుంటూ వారి శిష్యుడు ప్రసాద్ సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాలు, పులిహోర పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ సైనికోద్యోగి ఎస్ నగేష్ మాట్లాడుతూ పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. అందులోనూ ఉగాది ముఖ్యమైన పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు, రాజా, విశ్వస్ఫూర్తి శిష్య బృందం పాల్గొన్నారు. సో ఈ 6 రుచులు కలిపి మన జీవితం గడుపుకోవాలి. మన పిల్లలైతేనేంటి, వాళ్ళ చదువులైతేనేంటి, ఏదైనా సరే ఇందులోనే ఉంటుంది అనమాట. అయితే ప్రతిరోజు ఒకలా ఉండదు మనకి. ఈ సంవత్సరం ఉంటుంది, 6 నెలల తర్వాత బాగుండొచ్చు, 3 నెలల తర్వాత బాగుండొచ్చు. అంటే మనకేంటంటే జీవితం సాఫీగా గడిచిపోవడం కావాలి. జీవితం సాఫీగా గడిచిపోవడం కావాలి. కోటీశ్వరుడైనా సరే చనిపోయిన తర్వాత ఒక పైసా బయటకు పట్టుకెళ్ళగలరా? పట్టుకెళ్ళలేరు. ఏమీ లేదు. చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఎలా ఉపయోగపడుతుందో కూడా అతనికి తెలియదు. డబ్బు గురించి చాలా మటుకు ఇదైపోతారనమాట, కొట్టుకుపోతారు, ఆందోళన పడిపోతారు. సంపాదించిన డబ్బుయా ఉంటుంది మనుషులకి, కానీ ఆ యావ పనికిరాదు. అలాగే ఆయన విలువలు మాకు అలాగా షేర్ చేశారు. ఇలాగే హ్యుమానిటీ అన్నది చాలా ఉండాలి మనుషుల్లో, అది కోల్పోతుంది, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న విలువ ఆయన చెప్పారు మాకు. ఇంకా ఆయన అడుగుజాడలు, ఆయన బుక్ కూడా చాలా మటుకు రాశారు. అలా ఆ దృష్టితోనే మేము వచ్చాం. మాకు కూడా ఆయనే తల్లి, తండ్రి, గురువు. అలాగే ఆయన మాకు అవన్నీ నేర్పించారు. ఆయన బట్టే మాకు ఇలా అలవాటైందా, వెళ్ళాలి, ఇవ్వాలి, వాళ్ళు అందరూ బాగోవాలి, అందరితోని మనం అందరితోని అన్నట్టు మాకు నేర్పించారు. రామబాణం దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ నేదూరి జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మహిళలు అంతా కలిసి గర్భిణీ స్త్రీలకు కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేశారు. పసుపు, కుంకుమ, పూలు, స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, పూలు, చీరలను అందించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నేదూరి జయలక్ష్మి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రామబాణం దానధర్మ ట్రస్ట్ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక శ్రీమంతాలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేదూరి జయలక్ష్మి, అల్లి బ్రహ్మాంజనేయులు, ఊలపల్లి రాజు, అప్పికొండ శివ, జీరి శ్రీనివాస్, జీరి కొండమ్మ, పిడెంట రామలక్ష్మి, పిడెంట్ల ప్రియాంక, బస్స రామలక్ష్మి, పిల్లి భవాని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. డైరీ ఫార్మ్ సెంటర్ కాకినాడ సంజయ్ నగర్ దుర్గం గుడి ఎదురు వీధిలో సామూహిక శ్రీమంతాలు జరుగుతున్నాయండి. ఈ సామూహిక శ్రీమంతాలు ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఈ రోజు వ్యవస్థ ఎలాగుందంటే, ఒక ఆడపిల్లకి ఒక సమాజంలో ఉండవలసిన గౌరవం. అంటే ఈ సీమంతం అనేది ఎందుకు చేసుకుంటామో మన హిందూ ధర్మంలో అందరికీ తెలుసు. ఎందుకంటే మన పుట్టిన కాడి నుంచి మనం మరణించే వరకు కూడా మనతోని ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక భార్యలాగా వీళ్ళందరూ కూడా మనతో ఉంటేనే మన
జీవనం అనేది సాగుతుంది. స్త్రీ లేకపోతే మనకి జీవితమే లేదు. అందుకని వాళ్ళకు ఒక మంచి గౌరవాన్ని ఇచ్చి ఆ తల్లుల్ని ఈరోజు మనం ఇలాగా ఈ భూమి ఉన్నామంటే వాళ్ళ వల్లే. అందుకనే ఈరోజు మనం వీళ్ళందరూ కూడా సీమంతం చేసి ఆ తల్లుల్ని గౌరవప్రదంగా మనం ఈ సీమంతం చేయడం జరిగింది. యజ్ఞ యాగాదుల ప్రమేయం లేకుండా జీవనదులుగా పొలిమేరల్లో కొలువైన గ్రామ దేవతలు లలితాదేవి శ్రీచక్ర నవావరణలోని సర్వరోగహర మాతృకలని భోగి గణపతి పీఠం పేర్కొంది. యుగానికి శ్రీకరమైన ఉగాది రోజున పురాణ ఇతిహాస గ్రంథాల ప్రకారం శివుని ఆజ్ఞతో గ్రామదేవతల కోటకు కావలిగా నిలిచిన పోతురాజును శైవ సాంప్రదాయంగా మొక్కి దర్శించడం అహాన్ని విడిచిపెట్టే అద్భుత ప్రదక్షిణగా పేర్కొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా సూర్యారావుపేట దూసలపూడివారి వీధిలో గల భోగి గణపతి పీఠం వద్ద స్వయంభూగా మొలిచి ఎదిగిన రావి చెట్టు పక్షంలోని వేప వృక్షానికి పుష్పాలంకరణ చేసి పీఠం మూలదేవత పెద్దింటమ్మకు సహస్ర గ్రామదేవతల నామార్చనతో పూర్ణ కుంభం నివేదించారు. పంచాంగ శ్రవణం, రాశిఫలాలను విశదీకరించారు. ఈ గ్రామ దేవతలకు యజ్ఞ యాగాదులు అవసరం లేదు. జీవనదులుగా ఉండేటువంటి ఈ గ్రామ దేవతల దగ్గర కావలిగా ఉండేటువంటి పోతురాజును దర్శించుకోవడం అనేటువంటిది శైవ సాంప్రదాయం. ఈ యొక్క యుగాది ఆరంభానికి సూచికగా ఉగాది. ఈ ఉగాది పేరు క్రోధి. ఈ క్రోధి నామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా అందరిలోనూ ఉండేటువంటి వాతావరణం వల్ల యాదవ వంశానికి ఎటాటి వినాశకరం దాపురించిందో కలియుగంలో కూడా అటువంటి పరిస్థితులు ఈ యొక్క క్రోధి సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణం ఉంటుందని పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం యావత్తు కూడా ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణతో శివాభిషేకంతో అందరూ కూడా తెలిస్తే ఈ క్రోధిత్వానికి గురయ్యేటువంటి అవకాశం లేకుండా వర్ధిల్లేటువంటి అవకాశం అన్ని రాసుల వారికి ఉంటుందని పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం. ఉగాది పర్వదిన సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పురోహితులు యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర వేడుకలు సందర్భంగా శ్రీ రమా సహిత సత్యదేవ దాసాంజనేయ ఉమా సాంబశివులకు ప్రత్యేక అభిషేకాలు అలంకరణ జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం చాలా ముఖ్యమని, వాటి వివరాలను అవగాహన చేసుకోవడం ద్వారా సంవత్సరంలో ఏ విధంగా నడుచుకోవాలో దిక్సూచిగా ఉంటుందని మధ్వేష్ అన్నారు. ఉగాది పర్వదినం నుండి గోపూజ, గోగ్రాత సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి తొలి పూజను గురుదేవులైన శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీ పేరును జరిపించామని, అనంతరం భక్తుల గోత్రనామాలతో గోగ్రామ సేవా పూజ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ యాతగిరి పరశురాం, తుంగమణి, రమామణి, రఘోత్తమతో పాటు పలువురు పాల్గొన్నారు. యుగాది పర్వదినం రోజున స్థానిక గొడారిగుంట రమాసహిత సత్యనారాయణ స్వామివారు, దాసాంజనేయ స్వామివారు, ఉమా సాంబశివ స్వామి వారి యొక్క దేవస్థానమునందు విశేష పూజా కార్యక్రమాలు భక్తులందరి యొక్క గోత్రనామాలతో చేయడం జరిగినది. తరువాత పంచాంగ శ్రవణం కూడా చేయడం జరిగినది. ఇప్పుడు ఉగాది అంటే మొదటి నూతన నామ సంవత్సరం మనందరికీ కూడా దాన్ని పురస్కరించుకుంటూ భక్తులందరూ కూడా కొంతమంది గోగ్రాస నిమిత్తము వారి యొక్క గోత్రనామాలతో గోవు పూజ చేసి గోగ్రాసము పెట్టడం జరిగినది. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరం ఆరంభం నుండి తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు ఆకాంక్షించారు. స్థానిక పెద్ద మార్కెట్లోని ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వినాయకుని దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, భీమిలి నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ గోగినేని రవిచౌదరి, ఏలూరు జిల్లా ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధరం సౌజన్యంతో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 702వ రోజు పేదలకు ఉగాది పచ్చడి, భోజన వితరణ గావించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగు ప్రజలు అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులు, ఉద్యోగ, శ్రామిక వర్గాలకు ఈ ఉగాది నుంచి మంచి జరగాలని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, ఆటో యూనియన్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. మరియు నారా లోకేష్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంచాంగం మరియు 702వ రోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరామ, గోగినేని రవిచౌదరి, అన్నపరెడ్డి గంగాధరం సహకారంతో ఈరోజు పేదలకు భోజనం కల్పించాము. మరి షట్రుచులు కలిగినట్టుగా మరి రాష్ట్రంలో మంచి నాయకత్వాన్ని కోరి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని
మరొకసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. మరి రైతులు, సైనికులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక సంతోషాలతో ఉండాలని, అష్ట ఆయురారోగ్యాలు నిండు నూరు ఉండాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు. జై హింద్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నూతన తెలుగు సంవత్సరంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. జనసేన పార్టీ అధినేత కొడిదెల పవన్ కళ్యాణ్ ధీమా. శ్రీ క్రోధినామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకాంక్ష. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. పార్టీ శ్రేణులకు పంచాంగం పుస్తకాలు, ఉగాది పచ్చడిని అందించిన అధ్యక్షులు కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది సంబరాలు. సుమారు 300 మంది పురోహితులు, వేద పండితులకు ఘన సత్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.